కొన్ని విషయాలు, వివాదాలు హిస్టరీలో ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతాయి. వాటి గురించి నిజానిజాలు ఎప్పటికైనా తెలుస్తాయా అనేది ఒక పెద్ద ప్రశ్న. మరి అలాంటి వాటిలో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన ఘటన మూన్ ల్యాండింగ్. మరి మానవుడు నిజంగా చంద్రుడిపై కాలు పెట్టాడా, లేక ఇదంతా ఒక అందమైన అబద్ధమా అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఇక విషయానికి వస్తే, మానవుడు చంద్రుడిపై కాలు పెట్టడాన్ని చరిత్రలో అపూర్వమైన గొప్ప విజయంగా భావించాము. కానీ ఇంతవరకు మానవుడు అసలు చంద్రుడిపై పాదం పెట్టలేదని నాసా వారు చేసిన 6 మూన్ ల్యాండింగ్స్ అనేవి 1969 నుండి 1972 మధ్య జరిగిన ఈ మూన్ ల్యాండింగ్ అనేది అంతా ఒక డ్రామా అని, ఫేక్ అని కొంతమంది వాదన. 1972 తర్వాత నాసా వారు ఎందుకు మళ్లీ మనుషులను చంద్రుడిపైకి పంపించలేదు? దానికి వారిచ్చిన సమాధానం, వారికి ఫండ్స్ అనేవి సమకూరలేదని, అందువల్లే ఆ ప్రాజెక్టును చేపట్టలేకపోతున్నామని చెప్పడం. అది ఎంతవరకు నిజం? 1972లో అపోలో 17 అనేది లాస్ట్ మ్యాన్డ్ మూన్ ల్యాండింగ్ అని తెలుస్తుంది. డాక్టర్ డేవిడ్ గ్రిమ్స్, ఆక్స్ఫర్డ్ భౌతిక శాస్త్రవేత్త, యుఎస్ గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలుగా అందరినీ మోసం చేస్తుందని ఆరోపించాడు. మూన్ ల్యాండింగ్ సంబంధించిన రియల్ ఫుటేజ్ మిస్ అయిందని అనడం పరిశీలకుల వాదనకి మరింత బలాన్ని ఇస్తుంది. చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నాయని చంద్రయాన్ ద్వారా భారతీయ శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఈ విజయానికి నాసా వారు ఈ పరిశోధన అనేది మరింత ఆశాజనకమైన పరిశోధనలకు మార్గం చూపిస్తుందని భారతీయ శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ అపూర్వ విజయానికి మన శాస్త్రవేత్తలు ఆనందాన్ని వ్యక్తపరిచి సంబరాలు చేసుకున్నారు. ఇది చరిత్రలో అరుదైన ఘట్టం. మరి ఇలాంటి సంబరాలని 4 దశాబ్దాల కింద అమెరికా శాస్త్రవేత్తలు కూడా జరుపుకున్నారు. అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై పాదాన్ని మోపిన మొట్టమొదటి మానవులుగా చరిత్రలో నిలిచిపోయారు. యావత్ ప్రపంచం ఆశ్చర్యంలో మునిగిన సందర్భం అది. అంతరిక్ష పరిశోధనలను మలుపు తిప్పిన ఘటన. 1969 జూన్ 21న అపోలో 11 అనేది చంద్రునిపై ల్యాండ్ అయ్యింది. అమెరికా తన విజయానికి గర్వంతో పొంగిపోయింది. కానీ కొందరు శాస్త్రవేత్తలు మాత్రం పెదవి విరిచారు. ఇదంతా ట్రాష్ అని వారి వాదన. మూన్ ల్యాండింగ్ అనేది అమెరికాకి బోలెడు పేరు ప్రఖ్యాతలు, ప్రపంచంలో తామే గొప్ప అనే విధంగా వారు మారారు. కానీ నిజానికి ఇంతవరకు మూన్ ల్యాండింగ్ అనేదే జరగలేదని, అయితే అమెరికా ఆడిన నాటకం అని పరిశీలకుల వాదన. ఇది నిజమా అబద్ధమా అనేది దశాబ్దాలుగా ఎంతో మందికి సందేహాన్ని కలిగిస్తూనే ఉంది. కొంతమంది శాస్త్రవేత్తలు మరియు అమెరికాలోని 20% ప్రజలు, సోవియట్ రష్యాలో 28% వరకు దీన్ని అబద్ధమని అంటున్నారట. అసలు అమెరికా మూన్ ల్యాండింగ్ అనే అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, కొందరు పరిశీలకులు దానికి కారణాలను విశ్లేషిస్తున్నారు. 2వ ప్రపంచ యుద్ధం ముగిశాక ప్రపంచంలో తామే అగ్రగామిగా నిలవాలని సూపర్ పవర్ హోదా కోసం అమెరికా రష్యాల మధ్య కోల్డ్ వార్ జరిగింది. అదెంతగా అంటే, చిన్న వస్తువు దగ్గర నుండి అణుబాంబులు అంతరిక్షం వరకు రష్యా కంటే ముందుండాలని అమెరికా భావించింది. కానీ రష్యా వారు అమెరికా కంటే ముందే లైకా అనే ఒక కుక్కని 1957లో స్పుత్నిక్ 1 అనే శాటిలైట్లో పంపించారు. అది స్పేస్లో ప్రయాణించి ప్రాణాలతో తిరిగి వచ్చింది. ఇది రష్యా వారి యొక్క ఘన విజయం. తిరిగి 1960లో బెల్లా స్కెల్టా అనే మరో 2 కుక్కలను పంపారు. అవి కూడా క్షేమంగా తిరిగి రావడంతో అమెరికా పరాభావంతో కృంగిపోయింది. అమెరికా వారు శాటిలైట్ పంపిస్తూ తాము కూడా అంతరిక్ష రేసులో ఉన్నామని ప్రకటిస్తూనే ఉన్నారు. సోవియట్ మరో అడుగు ముందుకు వేసి అంతరిక్షంలోకి మనిషిని పంపించింది. అతనే యూరీ గగరిన్, స్పేస్లో ప్రయాణించిన మొట్టమొదటి వ్యక్తి. ఇది సోవియట్ వారి యొక్క అద్భుత విజయం. 1963లో వాలెంటైన్ తెరిస్కోవా అనే మహిళను స్పేస్లో పంపించి చరిత్రని సృష్టించారు రష్యా వారు. దీంతో అమెరికా అవమానంతో రగిలిపోయింది. రష్యా కంటే తాము గొప్పవారిమని నిరూపించుకోవాలని, సూపర్ పవర్గా నిలవాలని 1967లో మూన్ ల్యాండింగ్పై దృష్టిని సారించింది. అపోలో 1 శాటిలైట్లో 3 ఆస్ట్రోనట్స్ని పంపించడానికి రంగం మొత్తం సిద్ధం అయింది. కానీ లాంచింగ్ సమయంలో
స్పేస్ క్రాఫ్ట్లో మంటలు చెలరేగి 3 ఆస్ట్రోనట్స్ మరణించారు. తిరిగి 21 నెలల తర్వాత అమెరికా అపోలో 11లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆల్డ్రిన్లను చంద్రుడిపైకి పంపించింది. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు ఇదంతా ట్రాష్ అంటున్నారు. మరి వారి మాటలకి బలాన్నిచ్చే అంశాలు చాలానే ఉన్నాయి. హాలీవుడ్ సినీ డైరెక్టర్ బార్ట్ సెబ్రిల్ మూన్ ల్యాండింగ్ అనేది మొదటి నుండి చివరిదాకా అంతా ఒక సినిమా సన్నివేశంలా ఉందని, అంతరిక్షంలో ప్రమాదకరమైన రేడియేషన్ బెల్స్, సోలార్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్, కాస్మిక్ రేస్ ఉంటాయని, వీటిని తప్పించుకొని చంద్రుని చేరడం అసాధ్యమే అని, చంద్రుడిపై ఉష్ణోగ్రత పగటిపూట 130 డిగ్రీలు ఉంటుందని, రాత్రిపూట -170 డిగ్రీలు ఉంటుంది. మరి వారు దీన్ని తట్టుకొని బ్రతికి తిరిగి రావడం అనేది చాలా కష్టమని అంటున్నాడు. అంత వేడికి ఫిల్మ్ కూడా మెల్ట్ అవడం, రేడియేషన్కి కెమెరా పనిచేయదని సిబ్రెల్ ఆరోపిస్తున్నాడు. వీటిని అధిగమించే టెక్నాలజీ అనేది అసలు ఇంకా డెవలప్ కాలేదు అనేది ఆయన వాదన. రష్యన్ సైంటిస్ట్ పోకోస్కై శాటర్న్ వి రాకెట్ వేగాన్ని వివిధ పద్ధతుల్లో లెక్కించి ఒక నిర్ధారణకి వచ్చిన అతడు అపోలో 11 చంద్రుని చుట్టూ ఒకసారి తిరగడానికే దాని సామర్థ్యం పనిచేస్తుంది అని, మరి అలాంటిది ల్యాండ్ అయి తిరిగి భూమికి చేరడం దానికి అంత సామర్థ్యం లేదని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. మరి ప్రముఖ రష్యా పొలిటీషియన్ రైటర్ యూరిక్ క్యారిన్ ద మూన్ అఫేర్ ఆఫ్ యుఎస్ఏ అనే పుస్తకంలో నాసాపై మరియు రష్యా కమ్యూనిస్టుల పార్టీపైన ఆయన అనేక విమర్శలను చేశాడు. మూన్ ల్యాండింగ్ కోసం భారీగా నిధులు సమకూర్చిన నాసా ఫేక్ మూన్ ల్యాండింగ్ గురించి ఎవ్వరూ నోరు మెదపకూడదని, సోవియట్ పార్టీలోని కొంతమంది సభ్యులకు మరికొంతమందికి భారీగా ముడుపులు చెల్లించిందని, ఈ కారణంగానే మూన్ ల్యాండింగ్ ట్రాష్ అని తెలిసిన రష్యా సైంటిస్టులు దీనిపై నోరు విప్పడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. యూరోపియన్ ఆస్ట్రోనట్స్ భారీ టెలిస్కోపులతో మూన్ ల్యాండ్ స్థలాన్ని అబ్జర్వ్ చేశారు. హై రెజల్యూషన్ చిత్రాల్లో ఎక్కడా వారికి అపోలో 11 ల్యాండ్ అయిన హార్డ్వేర్ ఆనవాళ్లు కనిపించలేదని టీమ్ లీడర్ రిచర్డ్ వెస్ట్ పేర్కొనడం గమనార్హం. జర్మన్ మ్యాగజైన్ ఒక వార్తా కథనంలో అమెరికా, రష్యా ప్రజలలో దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నాడు. మూన్ ల్యాండింగ్ ఫోటోల్లో వెనుక భూమి మాత్రమే ఉంది. ఇది అనేక వివాదాలకు తావు ఇచ్చినట్టుగా అవుతుంది. వారు విడుదల చేసిన ఫోటోలలో ఎక్కడా నక్షత్రాలు లేవు. మూన్ ల్యాండింగ్ సక్సెస్ అయి భూమికి చేరిన ఆస్ట్రోనట్స్ వారికి ఎలాంటి నక్షత్రాలు కనిపించలేదు అని చెప్పడం గమనార్హం. చంద్రుని యొక్క ఉపరితలంపై షూ యొక్క గుర్తులు ఇసుకపై మనిషి నడిచిన గుర్తులలాగా ఉన్నాయని, అంటార్క్టికా ప్రాంతంలో ఈ ఫేక్ ల్యాండింగ్ షూట్ చేశారని కొందరి వాదన. చంద్రుడి నుండి సేకరించిన రాయి అంటార్క్టికా రాయి ప్రాంతపు పోలికలు ఉన్నాయి. ఇక చంద్రుడిపైన ఆస్ట్రోనట్స్ మరియు రాళ్ల యొక్క నీడలు ఒకే వైపుగా కాకుండా కొన్ని తూర్పుకి, కొన్ని పడమర వైపు ఉన్నాయి. ఇదంతా ఆర్టిఫిషియల్ లైటింగ్ ట్రిక్ ఫోటోగ్రఫీ ద్వారా తీసి ఉండవచ్చునని భావిస్తున్నారు. చంద్రునిపై గాలి, ఎలాంటి వాతావరణం అనేది లేదు. మరి ఎలా ఫ్లాగ్ అనేది కదిలినట్టుగా ఉంది అనేది మరో ప్రశ్న. చంద్రుడి యొక్క ఉష్ణోగ్రత 120 డిగ్రీలు, అంత వేడి తట్టుకొని ఫోటో తీయడం అనేది సాధ్యమేనా? మరి మూన్ జర్నీలో అమోనైజింగ్ రేడియేషన్ తట్టుకొని శక్తి ఆస్ట్రోనట్స్కి ఉండదని, దీన్ని తట్టుకొని బ్రతికి రావడం అసాధ్యమని, రేడియేషన్కి కెమెరా కూడా పనిచేయదు. ఇలాంటి ప్రశ్నలకి నాసా సరైన సమాధానాలు ఇవ్వకుండానే ఎవ్వరూ తమపై వేలెత్తి చూపినా తమ దగ్గర సమాధానం ఉందని, ఫోటోలో నక్షత్రాలు కనిపించకపోవడానికి మూన్ ల్యాండింగ్ డే టైంలో అయ్యింది, అందుకే ఆ వెలుగులో నక్షత్రాలు కనిపించలేదని చెప్తుంది. షూ యొక్క ఫుట్ ప్రింట్స్ గురించి చంద్రునిపై ఉపరితలం బూడిదలా మెత్తగా పౌడర్లా ఉంది, అందుకే షూ ప్రింట్స్ అలా వచ్చాయని వాదిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా అమెరికా సాధించిన ఈ విజయంలో కనుక లోపం అనేది ఉంటే రష్యా సైంటిస్టు ఎందుకు మౌనం వహించారు అని నిలదీస్తుంది. సోవియటుల యొక్క మౌనమే తమ విజయానికి నిదర్శనమని అంటుంది. మరి ఏది నిజమో ఏది అబద్ధమో తేలాలంటే నిజంగానే మానవుడు చంద్రునిపైకి వెళ్తే తప్ప తెలియదు. మరి అది సాధ్యమో కాదో అనేది మరి భవిష్యత్తులో తెలియాలి. ఒకవేళ నిజంగా నాసా మూన్ ల్యాండింగ్ చేసి ఉంటే 1972 అపోలో 17 తర్వాత మళ్లీ మానవుడిని చంద్రునిపైకి ఎందుకు పంపించాలనేది మరికొందరు సైంటిస్టుల వాదన. జర్మనీ ఐగెక్రిన్ అనే ఒక వార్తా కథనంలో
20వ శతాబ్దంలో జరిగిన కొన్ని సంఘటనలు చరిత్రలో మిస్టరీగానే మిగిలిపోతాయని ఆయన పేర్కొనడం జరిగింది. అందులో ఎల్విన్ ప్రెస్లిన్ బ్రతికే ఉన్నాడనేది, బ్రిటిష్ యువరాణి డయానాను బ్రిటిష్ ఇంటెలిజెన్స్ పోలీసులే చంపారని, మరి జాన్ ఎఫ్ కెన్నడీ హత్యా ఉదాంతం, మరి ఇలాంటి వాటిలో మూన్ ల్యాండింగ్ అనేది కూడా చేరిపోయింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. So friends, if you like this video, please subscribe our channel. Don't forget to like, share and comment. Thanks for watching.